హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. స్టాక్ మార్కెట్‌లో రోజు ఒక టైప్ ఆఫ్ మూడ్ ఉంటది. ఒకరోజు బుల్లిష్ మూడ్, ఇంకొక రోజు బేరిష్ అని, ఇంకొక రోజు హై వోలటైల్‌గా ఉందని, కన్సాలిడేట్ అవుతుందని డిఫరెంట్ మూడ్ ఉంటది మార్కెట్‌లో. కానీ మీరు సక్సెస్‌ఫుల్ అవ్వాలి అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడరో ఫస్ట్ డిఫైన్ చేసుకున్న తర్వాత స్టాక్ మార్కెట్‌లోకి వెళ్లి మీరు స్ట్రాటజీని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి, ఎప్పుడు సైడ్ లైన్‌లో ఉండాలో డిసైడ్ అవ్వచ్చు. సో, మీరు మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకోవాలి? అంటే ఏమేముంటాయి? ఒక ట్రేడర్‌గా ఎలాంటి స్ట్రాటజీస్‌లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, ఒకటి స్వింగ్ ట్రేడింగ్ అంటారు. 2 బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ అంటారు. ఎన్ని డిఫరెంట్ మెథడ్స్‌లో మీరు ఎంటర్ అయినా కూడా మాక్సిమం వీటిల్లోనే ఉంటది. ఇంకొకటి కాంట్రా ట్రేడ్ అంటారు. అంటే వాళ్ళు ట్రెండ్‌కి అపోజిట్‌గా ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని పక్కన పెడితే, మీరు ట్రెండ్ వైపే పార్టిసిపేట్ చేస్తున్నారనుకోండి. అప్పుడు మీకు 2 అవకాశాలుంటాయి. సో, నడుస్తున్న ట్రెండ్‌లో మొమెంటమ్‌లో పార్టిసిపేట్ చేయడము. రెండోది మొమెంటమ్ వచ్చిన తర్వాత కాసేపు ఆగి కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ కరెక్షన్‌లో పార్టిసిపేట్ చేయడం. అదెలాగా అంటే ఇప్పుడు అప్ ట్రెండ్ ఉందనుకోండి ఇలాగా హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మ్ అవుతూ వెళ్తుంది. ఒక ట్రేడర్ ఏం చేస్తాడంటే వెళ్తున్న మార్కెట్‌ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఆల్రెడీ మొమెంటమ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి పాయింట్ 1 దగ్గర నుంచి ఇక్కడెక్కడో చూస్తాడు. సో, కంటిన్యూయస్‌గా బుల్లిష్ క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయనో లేదా ఏదో ఒక క్రైటీరియా ఉండొచ్చు. ఆర్ఎస్ఐ క్రైటీరియా ఉండొచ్చు. లేకపోతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ క్రైటీరియా ఉండొచ్చు. ఏదో ఒకటి ఎంటర్ అవ్వడం జరుగుతది. ఇక్కడ నుంచి ఈ పార్టిసిపేషన్ ఉంటది. ఈ కొంచెం మూవ్‌మెంట్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకొంతమంది ఏంటంటే సేఫ్‌గా ఈ మొమెంటమ్ వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు. ఈ మొమెంటమ్ సస్టైన్ అవుతదా లేదా? కొంతకాలం సస్టైన్ అయిన తర్వాత కంటిన్యూయస్‌గా స్ట్రెయిట్ లైన్‌లో మార్కెట్ వెళ్ళదు కాబట్టి కొంచెం కిందికి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ పాయింట్‌లో పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఎక్కడైతే మళ్ళీ రివర్స్ అవుతదో అప్ ట్రెండ్‌లో ఎప్పుడైనా హైయర్ లోస్ ఫార్మ్ అవుతాయి కాబట్టి ప్రీవియస్ లో అనేదాన్ని స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఎందుకు అంటే ప్రీవియస్ లో గనుక బ్రీచ్ అయినట్లయితే ట్రెండ్ మారిపోయినట్టు అవుతది కాబట్టి అప్ ట్రెండ్ అని మనం ఫిక్స్ అయ్యి వస్తున్నాం కాబట్టి ఈ స్వింగ్ దీన్ని స్వింగ్ అంటాం. ఈ స్వింగ్ లోలో క్యాచ్ చేసి ఈ పాయింట్‌లో మనం మళ్ళీ ఈ మూవ్‌మెంటమ్ అంతా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 2 రకాల ట్రేడర్స్ జనరల్లీ ఉంటారనమాట. సో, మీరు స్వింగ్ ట్రేడరా? లేదంటే బ్రేక్‌ఔట్ ట్రేడరా? అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గమనించుకోవాలి. ఎలాగా అంటే ఇప్పుడు బ్రేక్‌ఔట్ ట్రేడర్స్ ఏం చేయొచ్చు అంటే ఈ ప్రీవియస్ హై బ్రేక్ అయిన వెంటనే ఈ మొమెంటమ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. సో, వీళ్ళని బ్రేక్‌ఔట్ ట్రేడర్స్ అంటాం. సో, స్టాక్ మార్కెట్‌లో పార్టిసిపేట్ చేసేప్పుడు ఈ రెండిట్లో మీరు ఏ కోవ కిందకొస్తారో గమనించుకొని, ఆ తర్వాత మీరు వాటిలో పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు ఒక క్లారిటీ ఉంటది. ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి? ఎప్పుడు సైడ్ లైన్‌లో ఉండాలనేది తెలుస్తది. కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఏముంటదంటే చాలా సార్లు బ్రేక్‌ఔట్ ట్రేడర్స్‌కి మార్కెట్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేసిన తర్వాత అంటే ఈ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా బ్రేక్‌ఔట్ ఫెయిల్ అయిపోయి వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటది. సో, ఈ సినారియోస్ ఎక్కువగా ఉంటాయి. అంటే 60% ఆఫ్ ద టైమ్ ఇదే జరుగుతూ ఉంటది. సో, చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ బ్రేక్‌ఔట్ ట్రేడ్స్ చేసేవాళ్ళు పార్టిసిపేట్ చేసేప్పుడు చిన్న క్వాంటిటీస్‌తో పార్టిసిపేట్ చేసి వీళ్ళు అనుకున్నది నిజమయ్యి కంటిన్యూయస్‌గా ర్యాలీ వస్తున్నట్టయితే ఒక్కొక్క 2 డేస్‌కి, 3 డేస్‌కి కొంచెంగా క్వాంటిటీస్ పెంచుకుంటూ పిరమిడింగ్ చేస్తూ ఉంటారనమాట మార్కెట్‌లో. చేసి ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత స్టాప్ లాస్ వాళ్ళ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు దాన్ని బుక్ చేసేసుకుంటూ ఉంటారు. అదే స్వింగ్ ట్రేడర్స్‌కొచ్చే కష్టం ఏంటంటే, స్వింగ్ ట్రేడర్స్ కూడా ఈ పాయింట్‌లో ఇది లో అయిపోతుంది. హైయర్ లో ఫార్మ్ అయిపోయింది బేస్ అని ఇక్కడ కొన్న తర్వాత ఇదే ఎండ్ ఆఫ్ ది ట్రెండ్ అయిపోయి మళ్ళీ కొత్త డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటది. ఇది గూడా మనకి 60% ఆఫ్ ది టైమ్ ఇలా జరగడానికి అవకాశం ఉంటది. సో, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళలాగే బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ లాగానే చిన్న క్వాంటిటీస్‌తో ఫస్ట్ ట్రేడ్ చేసి వాళ్ళనుకున్నట్టు గనక స్వింగ్ ట్రేడింగ్‌లో అయితే ఈ పాయింట్‌లో ఎంటర్ అయిన తర్వాత ప్రీవియస్ హై మళ్ళీ బ్రేక్ అయినప్పుడు ఈ పాయింట్‌లో మళ్ళీ కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకోవడం. మళ్ళీ కొంచెం మూవ్‌మెంట్ ఎళ్ళిన తర్వాత ఇంకా యాడ్ చేసుకోవడం. ఇలా పిరమిడింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దీంట్లో నుంచి ఈ 60% ఆఫ్ ది టైమ్ ఫెయిల్ అవుతూ ఉంటాయి గాబట్టి, ఈ మూవ్‌మెంట్స్ రావు గాబట్టి, వీటిలో నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే, మన డెల్టాబుల్ ఛానెల్‌లో గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, కింద లింక్ ఉంటది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, దీనికి మనం ఎవ్రీ డే ఒక పీడీఎఫ్ ఇవ్వడం జరుగుతది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. డెల్టాబుల్ ట్రేడ్స్ మార్కెట్ స్నాప్‌షాట్ అని. ఇందులో మనం డెరివేటివ్ డాటాను బేస్ చేసుకొని ఫిల్టర్ ఔట్ చేసి ఇవ్వడం జరుగుతది. ఫిల్టర్ ఔట్‌లో మనం ఏం చేస్తామంటే డెరివేటివ్ డాటా ప్రకారంగా ఏవి హెల్తీ బిల్డప్స్ ఉన్నాయో వాటిని మనం ఫిల్టర్ ఔట్ చేస్తాం 185 స్టాక్స్‌లో. ఇప్పుడు బ్రేక్‌ఔట్ స్టాక్స్‌లో మనకిక్కడ చోలా ఫినాన్స్ కనబడింది గదా! సో, ఈ బ్రేక్‌ఔట్ అయిన వాటిలో చోలా గనక మీకు లిస్ట్‌లో కనబడినట్లయితే దీంట్లో బ్రేక్‌ఔట్ జరిగితే మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ బ్రేక్‌ఔట్ 60% ఆఫ్ ద టైమ్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఫాల్స్ బ్రేక్‌ఔట్‌లో ఇరుక్కోవడానికి అవకాశం ఉందనుకున్నాం గదా! అలా జరగకుండా ఫిల్టర్ ఔట్ అయింది గాబట్టి ఇది 75% ఆఫ్ ద టైమ్
మీరు రైట్ అవ్వడానికి అవకాశం ఉంటది. సో, ఇలా ఫిల్టర్ ఔట్ చేసినవి మనకు కనబడుతుంటాయి. అదే మనం స్వింగ్ ట్రేడింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళనుకోండి, వాళ్ళకి ఔట్ పర్ఫార్మింగ్ అండ్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ కింద డెరివేటివ్ డాటాను బేస్ చేసుకొని లిస్ట్ ఔట్ చేయడం జరుగుతది. దీంట్లో మీరు డౌన్ ట్రెండ్‌లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్‌ని, అప్ ట్రెండ్‌లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఔట్ పర్ఫార్మింగ్ స్టాక్స్‌లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కూడా ఈ డాటా తోటి మార్కెట్‌లో ఎడ్జ్ పొందాలనుకుంటే స్క్రీన్‌లో కింద కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. మా కస్టమర్ సపోర్ట్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి దాన్ని మీకు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మా ఇండికేటర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతది. డెల్టా బుల్ ఇండికేటర్. దాన్ని ఎలా వాడాలి అండ్ ఈ డాటాను ఎలా యూజ్ చేయాలి కంప్లీట్‌గా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.